Good morning, students. Before class, food components completed in 7th class. Second chapter, acids and bases. Okay, acids and bases. We have every day we eat the different types of the varieties of lot of materials. Okay, some materials are solids, some materials are liquids, some materials are some materials. Okay, these liquids and solids and different types of food materials we eat. రోజు మనం లేచిన దగ్గర నుంచి ఎవ్రీడే మార్నింగ్ టు ఈవినింగ్ రకరకాలైనటువంటి లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అనేవి తీసుకుంటూ ఉన్నాం. వాటిలో కొన్ని సాలిడ్స్ ఉండొచ్చు, కొన్ని లిక్విడ్స్ ఉండొచ్చు. వాటిలో వచ్చేటప్పటికి సమ్ టేస్ట్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ ఫుడ్ ఐటమ్ టేస్ట్ వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే some food items are sweet, some food items are hot, some food items are very spicy, some food items are sour, some food items are bitter. ఇలా ఎవ్రీ ఫుడ్ ఐటమ్, ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా డిఫరెంట్ చేంజెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఆ ఫుడ్ ఐటమ్స్ యొక్క డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ ఐటమ్స్ యొక్క సబ్స్టాన్స్ మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏమో మనకు స్వీట్గా ఉంటాయి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏమో సోర్ మీన్స్ పుల్లగా ఉంటాం. సమ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ బిటర్ మీన్స్ చేదు. ఇలా సమ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ స్పైసీ మీన్స్ కొంచెం హాట్, కారంగా ఉండడం అనేది జరుగుతుంది. వీటిని బిర్యానీ అండ్ ద టైమ్ ద ఫుడ్ ఐటమ్ ఇస్ వెరీ స్పైసీ మీన్స్ కొంచెం ఘాటుగా ఉంటాం. అలాంటి వెరైటీస్ని మనం ఎవ్రీడే మార్నింగ్ టు ఈవినింగ్ ఫెస్టివల్స్ అండ్ వెకేషన్స్ అండ్ డిఫరెంట్ బర్త్డే పార్టీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ఫుడ్ ఐటమ్స్ యొక్క ఆ టేస్ట్లో వచ్చేటికి అన్ని ఫుడ్ ఐటమ్స్, ఆల్ ఫుడ్ ఐటమ్స్ సేమ్ టేస్ట్ నాట్, బట్ ఎవ్రీ ఫుడ్ ఐటమ్ హ్యావ్ ఏ డిఫరెంట్ టేస్ట్ ఆర్ ప్రజెంట్. ఓకే, దట్ ఓన్లీ యాసిడ్స్ అండ్ బేసెస్. ఈ యాసిడ్స్ మీరు ఒకసారి ఒక టిఫిన్ సెక్షన్ చూస్తే టిఫిన్స్లో వచ్చేటప్పటికి ఇడ్లీ, దోశ, చపాతి దట్ ఈజ్ ఆల్ ఆర్ సమ్ అనదర్ టేస్ట్. Fruits is another taste. Vegetables another taste. And every food item is different. Okay, you understand ma? ఓకే, మీకు అర్థమవుతుందని చెప్పేది. ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. అన్ని ఫుడ్ ఐటమ్స్ సేమ్గా ఉండవు. దట్ ఓన్లీ యాసిడ్స్ అండ్ బేసెస్. వాట్ ఇస్ ద యాసిడ్స్? యాసిడ్స్ అంటే ఏంటి అసలు? వాట్ ఇస్ ద యాసిడ్స్? ఏ కాంపౌండ్ యూజువల్లీ హ్యావింగ్ ఏ sour taste. Okay, a compound usually having a sour taste. అంటే ఏదైతే ఒక సబ్స్టాన్స్ ఉందో, ఏదైతే ఒక పదార్థం ఉందో, ఏదైతే ఒక సబ్స్టాన్స్ ఉందో, ఆ సబ్స్టాన్స్ యొక్క దేని కలిగి ఉంటుందంట? ఆ సబ్స్టాన్స్ అనేటువంటిది సోర్ టేస్ట్. సోర్ మీన్స్ పులుపు. ఓకే, ఎగ్జాంపుల్ లెమన్. ఓకే, యు నో ఇన్ ఏ లెమన్, టామరిన్, దట్ ఈస్ సోర్ టేస్ట్. అంటే రుచికి ఏవైతే పుల్లగా ఉంటాయో, సోర్ టేస్ట్ని కలిగి ఉంటాయో, రుచికి ఏవైతే పుల్లగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడికైనా వెళ్ళారు, ఒక టామరిన్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళారు, లేదా ఒక మ్యాంగో ప్లాంట్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? దాన్ని చూడగానే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకి సెలైవా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మౌత్లో నుంచి లాలాజలం అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, మీరందరూ కూడా ఇది ఎవరైనా మీ ఫ్రెండ్ చాక్లెట్ తింటున్నాడు, చాక్లెట్ తింటే నీ దగ్గర ఏమీ లేవు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆటోమేటిక్గా ఆ చాక్లెట్ చూడగానే నోరు, అంటే లాలాజలం అనేది ప్రొడ్యూస్ అవుతుంది, సెలైవా అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ సోర్, తొందరగా సెలైవా అనేది ప్రొడ్యూస్ అయ్యేటువంటిది ఏంటిదమ్మా అంటే సోర్ టేస్ట్కి త్వరగా సెలైవా అనేటువంటిది ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ద సోర్ టేస్ట్, కాంపౌండ్ హ్యావింగ్ ఏ సోర్ టేస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యాసిడ్స్. ఓకేమా? యాసిడ్స్ అంటే మీకు అర్థమైందా? యాసిడ్స్ అండ్ బేసెస్ లెసన్లో వచ్చేటికి యాసిడ్స్ అనగానే ద కాంపౌండ్ యూజువల్లీ హ్యావింగ్ ఏ సోర్ టేస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యాసిడ్స్. యాసిడ్స్ అనగానే గుర్తుపెట్టుకోవడం, యాసిడ్స్ మీన్స్ ద కాంపౌండ్ a compound having a sour taste is
లెమన్, మ్యాంగో, tamarind, etc. నెక్స్ట్ వన్ బేసెస్. ఈ బేసెస్ కనుక చూస్తే యాసిడ్స్ అంటే చెప్పుకున్నాం, ఏ కాంపౌండ్ హ్యావింగ్ ఏ సోర్ టేస్ట్ తీసుకోవాలనే యాసిడ్స్ అని చెప్పాం. ఈ బేసెస్ వచ్చేటప్పటికి ఏ కాంపౌండ్ హ్యావింగ్ ఏ బిట్టర్ టేస్ట్. ఓకే, ద కాంపౌండ్ హ్యావింగ్ ఏ bitter taste. Okay, you know in acids and bases. Acids lo the compound having a sour taste. Example వచ్చేసి లెమన్, మ్యాంగో, టామరిన్ చెప్తున్నాం. నెక్స్ట్ బేసెస్ లో వచ్చేసి a compound, the compound having a bitter taste. bitter means చేదు. ఓకే, మీరు చేదుగా ఉండేటువంటి ఎనీ ఫుడ్ ఐటమ్స్ యూనో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్పేది చేదు అనగానే ఏం చెప్తాం? బిట్టర్ గాడ్. యూనో ఇన్ ఏ బిట్టర్ గాడ్. కాకరకాయ తెలుసు కదా మీ అందరికీ, తెలుసా? చాలా ఇంట్రెస్ట్గా తింటా ఉంటారు ఫ్రై చేస్తే బాగా. ఓకే, ఈ బిట్టర్ గాడ్ అనేటువంటిది బిట్టర్ టేస్ట్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ బిట్టర్ గాడ్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం జరుగుతుంది. బిట్టర్ గాడ్ ఎగ్జాంపుల్, బిట్టర్ గాడ్. అలాగే మస్టర్డ్ కూడా చెప్పుకోవచ్చు. మస్టర్డ్ సీడ్స్. మస్టర్డ్ మీన్స్ ఆవాలు. యూనో ఇన్ ఏ తాలింపు దినుసులు, that small black color stones are present, that is also called as mustard seeds. Okay, mustard కూడా మనం బిట్టర్ కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మస్టర్డ్ సీడ్స్. అలాగే మనం మళ్ళీ ఇంకా ఈ బిట్టర్కి చెప్పుకోవాలి అనుకుంటే కనుక మెంతులు కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఓకేనా? ఓకే, బిట్టర్ గాడ్ అండ్ మస్టర్డ్ సీడ్స్ చెప్పుకోవచ్చు. ఓకే, యాసిడ్స్ అండ్ బేసెస్లో వచ్చేప్పటికి యాసిడ్స్ వచ్చేటప్పటికేమో ద కాంపౌండ్ హ్యావింగ్ ఏ సోర్ టేస్ట్. ఎగ్జాంపుల్ లెమన్, మ్యాంగో, టామరిన్. నెక్స్ట్ బేసెస్ వచ్చేటప్పటికి ద కాంపౌండ్ హ్యావింగ్ ఏ బిట్టర్ టేస్ట్. ఆ బిట్టర్ టేస్ట్ వచ్చేసి బిట్టర్ గాడ్, కాకరకాయ, మస్టర్డ్ సీడ్స్. అలాగే మనం ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కూడా చెప్పుకోవచ్చు. బిట్టర్ మిలాన్, ఆలివ్స్, బ్లాక్ క్యారెట్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటికి ఎసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్. వాట్ ఇస్ ద ఎసిడిక్ నేచర్ అండ్ వాట్ ఇస్ ద బేసిక్ నేచర్? ఎసిడిక్ నేచర్ అనగానే వాట్ ఇస్ ద ఎసిడిక్ నేచర్? ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్ అంటే the substance that turns blue litmus to red litmus is called as a acidic nature. What is the acidic nature? Acidic nature అనగానే the substance that turns blue litmus to red litmus. You know in a litmus paper the small strips లాగా ఉంటాయి, ఇలా ఉంటాయి లిట్మస్ పేపర్స్ అని. ఈ లిట్మస్ పేపర్స్లో మనకి 7 బిలో, 14 బిలో, 7 బిలో ఇలా ఉంటాయి. వీటిని మన యాసిడిక్ నేచరు, న్యూట్రల్ అని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఈ ఏవైతే ద సబ్స్టాన్స్ హ్యావింగ్ ఏ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మనకి టామరిన్ జ్యూస్ ఉంది. టామరిన్ జ్యూస్లో ఈ పేపర్ని తీసుకెళ్ళి కనుక మనం ఆ సబ్స్టాన్స్లో కనుక ఇలా ముంచాం అనుకోండి, ఆ పేపర్ అనేటువంటిది బ్లూ లిట్మస్లో ఉన్నది కనుక రెడ్ లిట్మస్లో కనుక చేంజ్ అయితే అది దేన్ని కలిగి ఉన్నట్టు, ఏ నేచర్ని కలిగి ఉన్నట్టంట? ఎసిడిక్ నేచర్ని కలిగి ఉన్నట్టంట. లేదా మీరు రెడ్ లిట్మస్ పేపర్ తీసుకెళ్ళి ఏదైనా సబ్స్టాన్స్ కింద పెట్టినప్పుడు అది బ్లూగా కనుక చేంజ్ అయింది అనుకోండి, అది దేన్ని కలిగి ఉన్నట్టంట? బేసిక్ నేచర్ని కలిగి ఉన్నట్టంట.
కాబట్టి ఎసిడిక్ నేచర్ అంటే ఏంటి, బేసిక్ నేచర్ అంటే ఏంటి. ఎసిడిక్ నేచర్ అంటేనేమో ద సబ్స్టాన్స్ దట్ ఆర్ టర్న్స్ టు ద బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. ఏదైతే ఒక సబ్స్టాన్స్, ఏదైతే ఒక పదార్థం ఉందో ఆ పదార్థం అనేటువంటిది ఆ నీలి రంగు నుంచి తెలుపు రంగులో కనుక మారితే దాన్ని మనం ఎసిడిక్ నేచర్ని కలిగి ఉన్నట్లుగా, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నట్లుగా చెప్పుకుంటాం. ఏదైతే సబ్స్టాన్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ కనుక చేంజ్ అయిందనుకో దాన్ని మనం క్షార స్వభావాన్ని అంటే బేసిక్ నేచర్ని కలిగి ఉన్నట్లుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్ మీన్స్ ద సబ్స్టాన్స్ that turns blue litmus to red litmus is called acidic nature. Okay, అర్థమైందమ్మా. ద సబ్స్టాన్స్ దట్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఈస్ కాల్డ్ as a acidic nature. ఈ బేసిక్ నేచర్ వచ్చేటికి ద సబ్స్టాన్స్ దట్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్, ద soapy to touch that turns the red litmus to blue litmus is called as a basic nature. Okay, what is the basic nature? Soapy to touch, the substance soapy to touch turns the red litmus to blue litmus is called basic nature. Okay, what are the acidic nature, what are the basic nature? Acidic nature means the substance that turns the blue litmus to red litmus is called as acidic nature. The substance soapy to touch turns the red litmus to blue litmus is called as a basic nature. Okay, మనకి టెక్స్ట్ బుక్ లో చూడండి ఒక టేబులర్ ఫామ్ ఇచ్చాడమ్మా. ఆ టేబులర్ ఫామ్ ఏంటో చూద్దాం ఒకసారి. Sweet, sour, bitter, salty and spicy. ఈ టేబుల్ ఆఫ్ ఫామ్ చూడండి. ఫిలప్ చేయాలి. ఫస్ట్ స్వీట్ అనగానే మనకి షుగర్ ఇచ్చాడు మనకు టెక్స్ట్ బుక్లో. షుగర్ ఇచ్చాడు, తర్వాత మనం ఫిలప్ చేయాలి. షుగర్. సెకండ్ వన్ ఏది స్వీట్గా ఉంటుంది, ఏ ఫుడ్ ఐటమ్స్ స్వీట్గా ఉంటాయి? జగారి, బెల్లం, జగారి. నెక్స్ట్ స్వీట్గా ఉండే హనీ స్వీట్గానే ఉంటుంది కదా, హనీ. ఫోర్త్ వన్ milk, ripened fruits. అంటే ఇవన్నీ కూడా స్వీట్ ఐటమ్స్ సంబంధించినటువంటి. షుగర్, జగారి, హనీ, మిల్క్, రైపన్ ఫ్రూట్స్. బాగా పండినటువంటి ఫ్రూట్స్ కూడా మనకి స్వీట్నెస్ని కలిగి ఉండటం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఏ స్వీట్ ఐటమ్స్. నెక్స్ట్ సోర్లో వచ్చేటప్పుడు మనకి లెమన్ జ్యూస్ ఇచ్చారన్నమాట. లెమన్ జ్యూస్. నెక్స్ట్ ఆరెంజ్,
नेक्स्ट वन వచ్చేటప్పటికి मैंगो मैंगो gooseberry श्रीकांत gooseberry and tamarind and curd కూడా మనకి సోర్ టేస్ట్ని కలిగి ఉంటుంది. ఓకే, కర్డ్ కూడా మనకి కర్డ్ అంటే పెరుగు తెలుసు కదా, ఈ కర్డ్ అనేది కూడా మనకి సోర్ టేస్ట్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిట్టర్ మీన్స్ చేదు. చెప్పాను కదా బిట్టర్ గార్డ్ని మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. బిట్టర్ గార్డ్ black chocolate bitter melon olives mustard seeds and black next salt raw chicken cornflakes cottage cheese cottage cheese and salmon fish seafoods salmon fish and seafoods. Okay, next is spiciness after that, right? Okay, spiciness వచ్చేటప్పటికి green mirchi, sugars for sweetness కలిగి ఉండే sugar, jaggery, honey, milk, ripe fruits, sugar వచ్చేటప్పటికి lemon juices, oranges, mango, gooseberry, tamarind, curd, bitter వచ్చేటప్పటికి bitter gourd, black chocolate, bitter melon, olives, mustard seeds. నెక్స్ట్ సాల్టీ వచ్చేటప్పటికి రా చికెన్, కార్న్ఫ్లాక్స్, కాటేజ్ చీజ్, సాల్మన్ ఫిష్ అండ్ సీ ఫుడ్స్. నెక్స్ట్ స్పైసీనెస్ స్పైసీనెస్ వచ్చేటప్పటికి రెడ్ చిల్లీస్, second one green chilies, black pepper, you know, black pepper. Next fried foods, hot sauce, junk foods. These are all different types of the tastes of the food items. Okay Rama, these food items. Next వచ్చేటప్పుడు మీకు experiment ఉంది. Let us do the experiment. What is the indicator? Indicator అంటే ఏంటి? What is the indicator? The substance that indicates a change of its color. The substance that indicates the substance that indicates the change on a color. The substance that indicates the change on a color,
the substance that indicates the change in a color when some substances are added to it. When some substances added to it is known as a indicators. Okay, indicator means ఏదైనా ఒక సబ్స్టాన్స్ ని కలర్ ప్రొడ్యూస్ చేయడానికి ఇండికేటర్స్ వాడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫుడ్ ఇండికేటర్స్ అని ఫుడ్ కలర్స్ ఉంది. ఫుడ్ కలర్ అనేది ఎందుకు వాడతాం మనం? కలర్ చేంజ్ అవ్వడానికి వాడతాం. ఏదైనా ఒక సబ్స్టాన్స్, ఎనీ సబ్స్టాన్స్, ద సబ్స్టాన్స్ దట్ ఇండికేట్స్ ద చేంజ్ ఆన్ ఏ కలర్, ద సబ్స్టాన్స్ దట్ ఇండికేట్స్ ద చేంజ్ ఆన్ ఏ కలర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ indicators. The substance that indicates the change on a color when some substances are added to it. అదే ఏదైతే సబ్స్టాన్స్ ఉందో దాని కలర్ని చేంజ్ చేయడానికి మనం ఇండికేటర్ని వాడతాం. when the substance are added to it is known as a indicator. ఏదైతే ఒక సబ్స్టాన్స్ ఉందో దాని యొక్క కలర్ని చేంజ్ చేయడానికి అవసరం మనం ఏం చేస్తూ ఉంటాం? కలర్ని చేంజ్ చేస్తూ ఉంటాం. దాన్నే మనం యాడెడ్ ఫర్ ద ఇండికేటర్ యూజ్ చేసి కలర్ చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. That is also called as a indicator. Okay. Next, let us do one experiment is there. Let us do one. Take the white paper. Okay. Take the white paper. This is the white paper. Take the white paper and take the turmeric powder, add the bit of a water and mix it with a turmeric powder and the turmeric paste will be come. Okay, you are gently rubbed into the white paper. Okay, take the turmeric powder and add the bit of the oil and water and mix it with the turmeric paste are available. The turmeric paste are put into the white paper. కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపుని తీసుకొని దానిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి అది ఒక పేస్ట్ లాగా రావడం అనేది జరుగుతుంది. ఆ పేస్ట్ లాగా వచ్చినటువంటి సబ్స్టాన్స్ని ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని వైట్ కలర్ పేపర్ మీద ఆ టర్మరిక్ పేస్ట్ మొత్తం కూడా రబ్ చేసేయండి. రబ్ అంటే పూసేయండి. ఇలా ఇది వైట్ పేపర్ అనుకోండి. ఈ వైట్ పేపర్ని మనం టర్మరిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ టర్మరిక్ పేస్ట్ ఏం చేయాలంటే ఇలా రబ్ చేసేసేయండి దీని మీద. ఓకే, దిస్ ఈజ్ ద వైట్ పేపర్ అండ్ రబ్ దట్ కంప్లీట్లీ ఆల్ కవర్ ద వైట్ పేపర్ మొత్తం కూడా మనం టర్మరిక్ పేస్ట్తో రాసేయండి, పూసేయండి దీన్ని చుట్టూ. దిస్ ఈజ్ ద వైట్ పేపర్, ఇదే టర్మరిక్ పేస్ట్, ఇది టర్మరిక్ పేస్ట్. Turmeric paste, this is the white paper. Take the white paper and rub the turmeric paste and take the pencil or pen and draw the diagram. Draw the leaf or a plant or a flower or any organism or animal, you know. I draw the flower. Okay, I will draw the flower. This is the leaves and plant, this flower. Okay, first of all you take the white paper తీసుకొని టర్మరిక్ పౌడర్లో బిట్ ఆఫ్ ఏ వాటర్ యాడ్ చేసి దాన్ని ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసి ఆ పేస్ట్లా ప్రిపేర్ చేసినటువంటి అప్లై చేయాలి. దేని మీద అప్లై చేయాలి? వైట్ పేపర్ మీద ఇలా అప్లై చేసేసి ఆఫ్టర్ యూ టేక్ ద పెన్సిల్ ఆర్ పెన్, డ్రా ద యువర్ చాయిస్, ఏ డయాగ్రామ్ అయినా డ్రా చేసుకోవచ్చు పేపర్ మీద. అది టర్మరిక్ పేస్ట్ ఎక్కడైతే అప్లై చేసామో దాని మీద మీకు వచ్చిన డిజైన్ డయాగ్రామ్ లాగా లేకపోతే ఫ్లవర్ లాగా ఒక ప్లాంట్ లాగా మీరు డ్రా చేసుకోండి. డ్రా చేసి ఆఫ్టర్ యూ యాడెడ్ ఫర్ ద సోప్ వాటర్ ఆర్ ఏ లైమ్ వాటర్. నోయింగ్ ఏ లైమ్ వాటర్, సున్నపు నీరు. లైమ్ వాటర్ మీన్స్ సున్నపు నీరు. ఆ సున్నపు నీరు కానీ లేకపోతే సోప్ కానీ
సోప్ కానీ తీసుకొని ఆ డిజైన్ మీద ఇలా, ఇదే సోప్ వాటర్ అనుకోండి, ఇలా రబ్ చేయండి. ఇలా మీరు దాని మీదే కనుక డిజైన్ మీదే కనుక ఇలా దిద్దారనుకోండి, కలర్ విల్ బి టర్న్స్ టు ద రెడ్ కలర్. ఎల్లో కలర్ మీద ఏ కలర్ ఫామ్ అవడం జరుగుతుందమ్మా? రెడ్ కలర్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి, అక్కడ సోప్ వాటర్ కానీ లేదా లైమ్ వాటర్ కానీ మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ పారాని పెడుతూ ఉంటారు కదా, పారాని పెట్టేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు, కొంచెం టర్మరిక్ పౌడర్లో కొంచెం సర్ఫ్ కానీ లేకపోతే లైమ్ కానీ వేసి అనుకోండి, ఆటోమేటిక్గా కలర్ నుండి చేంజ్ టు ద రెడ్ కలర్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అలాగే ఆ సబ్స్టెన్స్ ఆ వైట్ పేపర్ మీద ఉన్నటువంటి టర్మరిక్ పేస్ట్ అనేది ఆటోమేటికల్లీ టర్న్స్ టు ద రెడ్ కలర్. ఎలా కలర్ చేంజ్ అయిందంట, రెడ్ కలర్లో చేంజ్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, డూ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ యువర్ హోమ్. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ని మీరు ఇంట్లో చేసి చూడండి. కలర్ చేంజ్ అయింది లేనిది వాట్సాప్లో ప్రిపేర్ చేసుకొని పేపర్ వాట్సాప్లో పంపించండి. ఓకేనమ్మా, ఇది లెట్ us do the experiment of the lime water turns to the red color. Okay, take the white paper and paste the turmeric paste. Okay, apply the turmeric paste. Take the turmeric powder and bit of a water are added. The turmeric paste are formed. The turmeric paste are applied to the paper. Okay, paper మీద turmeric paste apply చేయండి. apply చేసి you take the pencil or pen, you draw the flower diagram or different diagrams you draw and add. After you draw the soap water or lime water added for the diagram design. Okay, the diagram and design are turns to the red color. Okay, the substance, take the piece of a turmeric paper, find the many of the substances given in the table 3. The substance which indicate the change in a color when the substances are added for them are known as a indicators. Turmeric is a natural indicator. The turmeric and hibiscus is a natural indicators. Okay, turmeric and hibiscus is a natural indicators. Natural indicator. Okay, this is the let us do one experiment. Okay, next once again repeated acids and bases. Once again repeated now briefly. I will explain now briefly. Acids and bases. Acids, the compounding have a sour taste is called as a acids. Bases means the compound having a bitter in taste is called as a bases. Okay, what is the acidic nature, what is the basic nature? The substance which turns to the blue litmus to red litmus is called as a acidic nature. Basic nature వచ్చేటప్పటికి the soapy to touch that turns the red litmus to blue litmus is called as a basic nature. Okay, what is the indicator? The substance which turns the color of a change of a color and when it added to it is called as a indicator. Okay ma, indicator. అయితే ఈ మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ టేస్ట్ ఆర్ ప్రజెంట్. which food items are which different taste, sour and bitter and spicy and next sweet, ఇలా different types of the food items are there. ఆ ఫుడ్ ఐటమ్స్ ని మనం డీటెయిల్ గా ఏంటి ఏ వెయిట్ లో ఈ ఫుడ్ ఐటమ్స్ ఎలాంటి నేచర్ ని కలిగి ఉన్నాయి అనేది మనం చెప్పుకున్నాం. స్వీట్, సోర్, బిటర్, హాట్నెస్ ఆర్ స్పైసీనెస్ ఆర్ సాల్టీ, కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెట్ us do the experiment వచ్చేటప్పటికి మనకి ఈ టేక్ ద టర్మరిక్ పౌడర్ అండ్ యాడెడ్ ఫర్ ద వాటర్, bit of a water and take mixed with a turmeric paste. Turmeric paste is available. The turmeric paste are applied to the white paper. ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద టర్మరిక్ పేస్ట్ అప్లై చేసేసి దాని మీద ఒక డయాగ్రామ్ లాంటిది ఏదో డ్రా చేసి లైమ్ వాటర్ని కానీ లేదా సోప్ వాటర్తో కనుక దాని మీద మనం డ్రా చేస్తే ఆటోమేటికల్లీ ద కలర్ విల్ బి చేంజ్ ద రెడ్ కలర్. ఓకే, దట్ experiment also do in your home and do that experiment and put the వాట్సాప్లో మీరు అది ఎక్స్పెరిమెంట్ చేసి నాకు వాట్సాప్ చేయండి.
ఓకే, నెక్స్ట్ వచ్చి ఇండికేటర్. ద సబ్స్టెన్స్ విచ్ ఆర్ కలర్ ద చేంజ్ ఆఫ్ ద కలర్ ఈస్ కాల్డ్ అది వెన్ ఈజ్ యాడెడ్ ఫర్ ద ఫుడ్ ఐటమ్స్. మనం ఇప్పుడు ఇండికేటర్స్ వాడతాం. ఎందుకు ఇండికేటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం? ఫుడ్ ఐటమ్స్ కలర్ చేంజ్ చేయడం కోసం ఇండికేటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అనేది జరుగుతుంది. ఆ ఇండికేటర్స్ అనేవి ఇండికేటర్స్ విచ్ ఆర్ యాడెడ్ ఫర్ ద కలర్ ఆఫ్ ఏ చేంజ్ అనే కలర్ ఆర్ యూజ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఈ టర్మరిక్ పౌడర్ కావచ్చు లేదా హైబిస్కస్ హైబిస్కస్ మీన్స్ మందార పువ్వు కానీ లేకపోతే ఈ టర్మరిక్ కానీ న్యాచురల్ ఇండికేటర్స్ని యూజ్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి మన షుగర్స్, సాల్ట్స్, బిట్టర్ టేస్ట్ కలిగి ఉన్నటువంటి సబ్స్టాన్సెస్ చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా న్యాచురల్ ఇండికేటర్స్ కింద మనం చెప్పుకోం. ఈ టర్మరిక్ మరియు హైబిస్కస్ మాత్రం మనం న్యాచురల్ ఇండికేటర్స్, సహజంగా ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఆటోమేటిక్గా యూ టేక్ ద లెమన్ అండ్ కట్ ద ఈ నైఫ్ తీసుకొని మనం ఆ లెమన్ పక్కన పెట్టేసేసి ఒక నైఫ్కి మనం కనుక హైబిస్కస్ పెటల్స్ ఉంటాయి కదా, పెటల్స్ అంటే వాటి యొక్క ఫ్లవర్స్ యొక్క రెబ్బర్ ఉంటాయి కదా, వాటిని కనుక ఇలా దానికి అప్లై చేసి బాగా రబ్ చేసేసి దాన్ని కనుక కట్ చేస్తే ఆటోమేటికల్లీ రెడ్ కలర్ అంటే బ్లడ్ అయితే ఎలా అయితే ప్రొడ్యూస్ అవుతుందో అలా మనకి జ్యూస్ అనేది బ్లడ్ లాగా రావడం అనేది జరుగుతుంది. దట్స్ వై దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఏ న్యాచురల్ ఇండికేటర్స్. అందువల్ల మనం దాన్ని న్యాచురల్ ఇండికేటర్స్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హోంవర్క్స్ వచ్చేటప్పటికి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద యాసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్, అలాగే ఇండికేటర్స్. వాట్ ఆర్ ద ఇండికేటర్స్? దిస్ 2 questions. అలాగే let us do experiment in take the white paper experiment. I will tell now that only 2 experiments you do in a home and prepare well and put the WhatsApp.